మకర సంక్రాంతి అయిపోయిన తర్వాత కనుమ పండగ అని వస్తుంది చూసారా. ఆ కనుమ పండగ రోజు మనం చేయాల్సిన పని ఏమిటంటే ఇంటి ముందు రథం ముగ్గు వెయ్యాలి. రథం ముగ్గు వేస్తే ఇంటి ముందు దేవతలు ప్రవేశిస్తారు అని గుర్తనమాట. మన ఇంటి ముందు రథం వేయాలి. రథం వేసి కనుమ పండగ రోజున మకర సంక్రాంతి రోజున మకర రాశిలో ప్రవేశించినప్పుడు సూర్యుడు మన ఇంట్లోకి వచ్చి ఆరోగ్యాన్ని కలిగిస్తే, సూర్యుడు వస్తే సూర్యనారాయణుడు ఆదిదేవుడు ఆదిత్యుడు కాబట్టి ఆయనతో పాటు దేవతలందరూ వస్తారు. వాళ్ళందరూ మన ఇంట్లో పెట్టేటువంటి నైవేద్యాలు స్వీకరిస్తే కనుమ పండగ రోజున మనం చేయాల్సిన పని ఏమిటంటే తెల్లారకుండగా ఇంటి ముందు రథం ముగ్గు వేసి ఆ రథాన్ని తీసుకెళ్ళి ఆ రథానికి ఒక తాడులాగా వేసి ముగ్గుతోటి పక్క వాళ్ళ ఇంటికి కలిపేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, మన రథం ముగ్గు వాళ్ళ తాడు కలిపేసాం కదా, వాళ్ళ తాడుని ఆ పక్కింటి వాళ్ళకి కలిపేస్తారు. అంటే అందరూ తలో చెయ్యి వేసి జగన్నాథ రథాన్ని ఊరి చివరి వరకు పంపించినట్లే. ఈ కనుమ పండగ రోజున మనం ఏం